హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు మీకు వీడియోలో ఆల్రెడీ నేను ఒక సిమ్ రౌటర్ గురించి చూపించాను. బట్ అందులో మీకు కంటిన్యూ చేయలేకపోయాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోయిందని చెప్పేసి. సో 15 minutes లోపు దాన్ని స్టాప్ చేసామన్నమాట. సో అందులో మనకి ఏంటంటే డీవీఆర్ని ఎట్లా ఆన్లైన్ చేసుకోవాలి అనేది సిబి ప్లస్ డీవీఆర్ కూడా చూపించాను. సిమ్ ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి దీని గురించి అయితే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ దీన్ని ఎట్లా మీకు కాన్ఫిగరేషన్ చేసుకోవాలి ఏందనేది అయితే మీకు అందులో చూపించలేదు. కాన్ఫిగరేషన్ మీన్స్ అంటే దీని వైఫై నేమ్, పాస్వర్డ్ ఎట్లా మార్చుకోవాలి, కంపెనీ ఇచ్చిన డిఫాల్టీ కాకుండా మన సొంతంగా వైఫై పేరు, అంటే ఇప్పుడు ఇది వచ్చేసిందంటే మనకి ఇక్కడ పేరు రియల్ టైమ్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో అట్లా కాకుండా మనకి నచ్చిన పేరు మనం పెట్టుకోవడం ఎలా అయిందన్నది, దాన్ని అట్లా చేంజెస్ చేసేదాన్ని కాన్ఫిగరేషన్స్ అని చెప్పేసి అంటాము. సో దానికి పాస్వర్డ్ అవన్నీ కూడా మనకి నచ్చినట్టు మనం ఇంకొంచెం హై సెక్యూర్ ఉండేటట్టయితే మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ నేనైతే ఇది డిఫాల్ట్గా ఉన్న వాటితో కనెక్ట్ చేశాను. సో మీరు ఒక ప్రీవియస్ వీడియో చూసి ఉంటే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది దానికి పార్ట్ 2 అనమాట, కంటిన్యూషన్కి అర్థం కావడానికి అని చెప్పేసి చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని నచ్చినట్టయితే కనుక మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఎవరికైతే ఇలాంటి వీడియోస్ రిక్వైర్మెంట్ ఉంటుందో, అంటే ఇలాంటి నాలెడ్జ్ రిక్వైర్మెంట్, వాళ్ళకి నా వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ మనం సర్వీస్ హైదరాబాద్లో ఇస్తున్నాము. అలాగే మన కొత్త బ్రాంచ్ కూడా ఓపెన్ అయింది ఇక్కడ పెబ్బేర్లో. సో ఇది వచ్చేసిందంటే మనకు ఇక్కడ కర్నూలులో ఉన్న వాళ్ళకి కానీ, వనపర్తి, గద్వాల్, కొత్తకోట, భూత్పూర్, జడ్చల నుంచి టన్ వరకు కూడా ఇది నియర్ బై అవుతుంది అనమాట. సో హైదరాబాద్ రాలేని వాళ్ళు ఇక్కడ మన పెబ్బేర్ బ్రాంచ్ కూడా విజిట్ కావచ్చు. సో వాళ్ళకి మన ప్రొడక్ట్స్ రిక్వైర్మెంట్ అక్కడ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము. సో ఇప్పుడు ఈ నేమ్ని అయితే మనం ఎట్లా మార్చాలి సిమ్ రౌటర్లో. సో ఇదే కాదు, సిమ్ రియల్ టైం బ్రాండే కాదు, మీరు ఎనీ సిమ్ రౌటర్ ఏది తీసుకున్నా సరే. సో ఇట్లా మీరు వైఫై కనెక్ట్ అయిన తర్వాత, సో ఇక్కడ మీరు సెట్టింగ్ సింబల్ ఉంది కదా, ఆర్ మీకు ఐ సింబల్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ సింబల్ వస్తుంది అనమాట. అందులోకి వెళ్తే మీకు ఇక్కడ డిఫాల్ట్ గేట్వే అని చెప్పేసి ఉంటుంది. సో గేట్వే ఇక్కడ ఉంది చూడండి. సో 180.168.100.1. సో ప్రతి రౌటర్కి కానీ, అంటే సిమ్ రౌటరే కాదు, ఈవెన్ మీరు వాడే బ్రాడ్బ్యాండ్ రౌటర్, ఎయిర్టెల్, జియో రౌటర్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాటిలో కూడా సేమ్ ఇదే సిస్టమ్ ఉంటుంది అనమాట. సో మీరు ఒకసారి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. సో ఆల్రెడీ ఇది ఇంతకుముందు ఓపెన్ చేసింది అనమాట. సో ఒకసారి మళ్ళీ నేను క్లియర్గా మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను 192.168.100.1. సో అంటే ఈ సిమ్ రౌటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గేట్వే అనమాట అది. సో అంటే దాని లోపలికి వెళ్ళి మనం చేంజెస్ చేయాలనుకుంటే ఈ అడ్రస్తోనే మనం ఎంట్రీ అవ్వాలి. సో ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సో లాగిన్ పేజ్ అయితే వస్తుంది. సో ఇది ఆల్రెడీ నేను లాగిన్లో ఉన్నాను కాబట్టి వచ్చింది. సో ఒకసారి మీకోసం నేను లాగౌట్ చేస్తున్నా జస్ట్ నో. సో లాగౌట్ చేస్తున్నాను. సో ఆ పేజ్ మీరు ఓపెన్ చేయగానే ఇట్లా లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అవుతుంది అనమాట. సో ఇది రియల్ టైం రౌటర్ కాబట్టి రియల్ టైం లోగోతో అయితే అడుగుతుంది. సో అదర్ రౌటర్స్ అయితే వాళ్ళ కంపెనీ లోగోతో మనకు చూపిస్తుంది. సో బేసిక్గా రౌటర్స్ అని కూడా అడ్మిన్ ఉంటుంది. ఆర్ కొన్ని రౌటర్స్ ఏంటంటే సో వాళ్ళు కంపెనీ అంటే కనిపించడం అని చెప్పేసి వాళ్ళ నేమ్స్ అవి పెడతారనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి రియల్ టైం కాబట్టి రియల్ టైం @123 అని ఇచ్చాను. సో రాంగ్ ఉంది. సో రియల్ టైం @ లేదు ఇందులో, రియల్ టైం రౌటర్ కాబట్టి రియల్ టైం ఓన్లీ రియల్ టైం 123. సో ఫ్రెండ్స్, నేను కొంచెం డీటెయిలింగ్గా చెప్తున్నాను కాబట్టి మీకు వీడియో లెంత్ అనేది కొంచెం లాంగ్ లెంత్ అవుతుంది అనమాట. సో ఒకసారి మీరు కొద్దిగా ఓపిక్గా చూసినట్టయితే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు నేను ఏం చెప్తున్నానో, మీకు ఏం కావాలనేది కూడా మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో రౌటర్లో మీరు ఓపెన్ చేయగానే మీకు ఇట్లా ఇది హోమ్ పేజ్ అంటాం దీన్ని. సో మీకు నేను మొబైల్ని చూపిస్తున్నాను. సో ఎందుకంటే రెగ్యులర్గా చెక్ చేసే వాళ్ళ దగ్గర మొబైలే ఉంటుంది. సో ల్యాప్టాప్లో చూపిస్తే దాని యూజర్ ఇంటర్ఫేస్కి మీకు మొబైల్లో ఉన్న ఇంటర్ఫేస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అదే ఇక్కడ మీకు క్లాష్ అవ్వద్దని చెప్పేసి అయితే నేను కూడా మొబైల్ని చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ స్టేటస్ వచ్చేసిందంటే మనకు డేటా ట్రాన్స్ఫర్ అయినప్పుడు అప్లోడ్ డౌన్లోడ్ ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ అవుతుంది. సో నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు. అలాగే ఈ రౌటర్ అంటే ఈ సిమ్ రౌటర్లో ఇప్పుడు ఎనీ డివైస్ కనెక్ట్ అయినది అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రెజెంట్ వాడుతున్న ఇది ఒక మొబైల్ మోటది అనమాట. సో అలాగే ఇది ఒక డీవీఆర్ సిబి ప్లేస్. సో ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసినట్టయితే కనుక మీకు ఇక్కడ దాని స్టాటిస్టిక్స్ అంటాము. సో అదైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, వైర్లెస్లో వచ్చేసి ఒకటి ఉంది. అలాగే కేబుల్ యాక్సెస్ డివైస్లో వచ్చేసిందంటే ఒకటి ఉంది, యూనిప్లేస్ అని చెప్పేసింది కదా, ఇది సిబి ప్లేస్ సంబంధించింది అనమాట. సో ఒకసారి మీరు బ్యాక్ వచ్చేస్తే కనుక మీకు ఇక్కడ ఏదైతే నెట్వర్క్ సెట్టింగ్ ఉందో దాన్ని మీద క్లిక్ చేయండి. సో అదే మీరు ఒక నార్మల్ రౌటర్స్లో అయితే కనుక సేమ్ అక్కడ మీకు వైఫై సెట్టింగ్స్ అని ఉంటుంది. సో మీరు ఇక్కడ వైఫై సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ SSID ఉంటుంది. SSID అనేది ఏంటంటే మన వైర్లెస్ నేమ్. సో మనకి ఇక్కడ ఇంతకుముందు ఏదైతే వైర్లెస్లో నేమ్ మనకు రియల్ టైం అని చెప్పేసి కనిపించింది కదా, సో అదే అనమాట. సో అది తీసేసి సో నేనైతే ప్రస్తుతానికి ప్రకాష్ టెక్ అని పెడుతున్నాను. సో అట్లా మీకు నచ్చిన పేరుని మీరు పెట్టుకోవచ్చు. సో ఆల్రెడీ మేము ఎక్కడైనా చేసి ఉంటే కనుక మేము అక్కడ మీ దగ్గర ఏమైనా చేంజెస్ చేయకపోయి ఉంటే కనుక మీరు కూడా చెక్ చేసుకొని మీరు ఫ్రీ టైంలో ఇట్లాంటి చేంజెస్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏది వచ్చేసిందంటే ఇది మనకు సెక్యూరిటీ మోడ్ వచ్చేసి మనం ఇందులోనే పెట్టుకోండి. సో ఏదైనా పెట్టుకోవచ్చు, లేదంటే కిందనే పెట్టుకోవచ్చు.
ఇక్కడ సెక్యూరిటీ మోడ్ అయితే మనం ఇక్కడ లాస్ట్లో ఏదైతే ఉందో WBA PSK ఇట్లా ఏదైతే ఆప్షన్ ఉంటుందో సో లాస్ట్లో ఉన్న హైయర్ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నార్మల్గానే పెట్టచ్చు. ఇక్కడ పాస్ షేడ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది వచ్చేసి సెక్యూరిటీ కీ అని చెప్పేసి ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ మెథడ్స్లో వాళ్ళు ఫైర్వేర్ వర్షన్ బట్టి నేమ్ అనేది చేంజ్ చేసి ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం పాతదాన్ని రిమూవ్ చేసేసి మనకు కావాల్సిన వచ్చి ఇక్కడ మనం పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా మీ పాస్వర్డ్ అయితే ఉంటుందో ఆ పాస్వర్డ్ మీరైతే పెట్టేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు నా పాస్వర్డ్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో చేసిన తర్వాత ఇక్కడ మనం ఎస్ అని చెప్పేసి అప్లై ఇచ్చేస్తే మనకి ఇదైతే రీబూట్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చెప్పాను కదా, మనది ఆల్రెడీ ఇక్కడ పెబ్బేర్లో కూడా సెకండ్ బ్రాంచ్ అనేది ఓపెన్ అయిందనమాట. సో మీకు SMPSలు కానివ్వండి, లేకుంటే ఆల్రెడీ టెక్నీషియన్స్ ఉన్నా సరే మన దగ్గర ప్రోడక్ట్ తీసుకోవచ్చు. సో వాళ్ళకి హోల్సేల్ రేట్లు ఇవ్వడం జరుగుతుంది. సో కస్టమర్లకైనా సరే మనం చాలా బెస్ట్ రేట్లోనే ఇస్తాం ప్రొడక్ట్స్ అనేది. సో ప్రొడక్ట్ సేల్ చేయడమే కాదు, దాంతోపాటు మనం ఇన్స్టేషన్ కూడా చేస్తాం అనమాట. సో రౌటర్ ఇంకా రీబూట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది మన కొత్త స్టోర్ ఎలా ఉంది చూడండి. సో ఇంకేమైనా ఇందులో యాడ్ చేయాలనిపిస్తే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మేము యాడ్ చేస్తాము. సో ఇంకా సామాన్ కూడా వచ్చేది ఉందన్నమాట, ప్రొడక్ట్స్ కూడా. సో ఆర్డర్ పెట్టాలి. ఇంకా ట్రూబిక్ సంబంధించిన కెమెరాస్ వచ్చేది ఉంది. సోలార్ కెమెరాస్ అయితే స్టాక్ వచ్చేసినాయి ఇక్కడికి. బట్ ఇంకా ఈ వైఫై కెమెరాస్ ఇవి కొన్ని తక్కువ ఉన్నాయి అనమాట. సో ఇవి ఇంకా రావాలి. అది కూడా ఈ నెక్స్ట్ వీక్ లోపు వచ్చేస్తాయి అనమాట స్టాక్ ఇక్కడికి. సో టెక్నీషియన్స్ ఎవరైనా ఉన్నా నియర్ బైలో వనపర్తి కానివ్వండి, లేకుంటే ఇట్లా పెబ్బేర్లో, లేకుంటే కొల్లాపూర్ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉంటారు కదా. సో మన స్టోర్ వచ్చేసి పెబ్బేర్లో ఉందన్నమాట షాప్ అనేది. సో ఇక్కడ ఉన్న నియర్ బై టెక్నీషియన్స్ కూడా మన వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు చాలామంది. సో వాళ్ళు ఎక్కడ మనకు కామెంట్ చేయరు, బట్ చాలామంది చూస్తుంటారు. సో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మన దగ్గర ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు. మీరు హైదరాబాద్ నుంచి లేదంటే కర్నూలు నుంచి తెప్పించే వాళ్ళు ఉంటారు కదా. సో అట్లా కాకుండా మీరు డైరెక్ట్గా మా దగ్గర వచ్చి అయితే తీసుకోవచ్చు ఇప్పుడు. సో తీసుకున్న తర్వాత మీకు టెక్నికల్గా ఏమైనా సపోర్ట్ కావాలన్నా మేము మనమైతే సపోర్ట్ చేస్తాం మీకు. సో ఫ్రెండ్స్ లోడ్ అవుతుంది. సో ఆల్రెడీ ఇది మనకు వైఫై డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇంత మనకు రియల్ టైం పేరుతో ఉండే కదా. సో ఇప్పుడు అది డిస్కనెక్ట్ అయిపోయి మన ఇక్కడ ప్రకాష్ రెగ్యులర్స్ అని చెప్పేసి ఇక్కడ కూడా సేమ్ అదే పేరు ఉంది కాబట్టి అది చూపించట్లేదు. సో మనకు అదైతే కనెక్ట్ అయింది. సో అది ఫ్రెండ్స్ మీకు ఇట్లా నేమ్ వచ్చేస్తుంది. ఆ నేమ్తో మీరు పెట్టిన పాస్వర్డ్తో అయితే మీరు కనెక్ట్ కావచ్చు. ఫ్రెండ్స్ మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటే ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఇలాంటి టెక్నికల్ వీడియోస్ని వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఎవరైతే ఇలాంటి ప్రొడక్ట్స్ మీద నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ కూడా మీకు నేను చేస్తుంటాను. అలాగే ఇట్లాంటి కొన్ని ఫ్యాన్స్ కానివ్వండి, లేకుంటే కొన్ని స్పీకర్స్ ఇలాంటివి కూడా మన దగ్గర స్టాక్ అయితే ఉన్నాయన్నమాట. సో నియర్ బైలో ఉన్న వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మన దగ్గర పర్చేజ్ చేయొచ్చు. మీకు ఆన్లైన్ కానీ ఇవన్నీ కూడా చాలా బెస్ట్ రేట్లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.